అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. పరిశుద్ధాత్మతో అభిషేకం, పావన ప్రభుని ప్రతిరూపం. పావన ప్రభుని ప్రతిరూపం. అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. మందను కాయుటకు, సత్యపు బాటను నడుపుటకు. క్రీస్తు మందను కాయుటకు, సత్యపు బాటను నడుపుటకు. విశ్వాసానికి నిలువుటకమై, విశ్వాసానికి నిలువుటకమై, అండగమాకిక నిలుచుటకు. అండగమాకిక నిలుచుటకు. అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. అభిషేకం ఇది అభిషేకం, కాపరి సేవకు అభిషేకం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విజయవాడ మేత్రాసనం అవనిగడ్డ విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు మద్దాల బాయమ్మ, రాజు మరియు కుటుంబ సభ్యులు పుట్టినరోజు జరుపుకుంటున్న భాగ్యలీలను దేవుడు దీవించమని మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ, కుటుంబంలో ఉన్న శోధనను తొలగించి శాంతి సమాధానాలు దయచేయమని, బిడ్డల యొక్క ఉద్యోగ వివాహ విషయాలలో దేవుని కృప చూపమని, కుటుంబంలో అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించమని, ఇక ముందు కూడా దేవుని మెండైన దీవెనలు కుటుంబంపై ఉండాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. అమెరికా. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు బోయపాటి చంద్రకళకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కీర్తిశేషులు బోయపాటి యాగారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ. పెంటారెడ్డి, లూర్దుమారెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కె. ప్రకాష్ రెడ్డి గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం ఫిరంగిపురం విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న దాసరి మైకేల్ అసిస్ టోనీకి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలిపూజ దాసరి బాలకుమార్, రమాదేవి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ. కీర్తిశేషులు సలిబిండ్ల బాలరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సలిబిండ్ల ఇన్నాశమ్మ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈనాడు మనము 4వ పాస్కా కాలములో ఉన్నటువంటి మహోత్సవంలోనికి అడుగుపెట్టి ఉన్నాం. ఈ 4వ ఆదివారం రోజున ప్రభువైనటువంటి దేవుడు
కాపురుల కొరకు ప్రార్థించమని, పీఠాధిపత్య బాధ్యతను కొనసాగిస్తూ ఉన్నటువంటి పీఠాధిపతులందరి కొరకు ప్రార్థిస్తూ, వారి పాలనలో ఉన్నటువంటి గురువులను, అమ్మగారులను, దైవ ప్రజలను దేవుడు దీవించాలా అని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ పూజను ప్రారంభించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ప్రత్యేక విధముగా నా గొర్రెలు నా స్వరమును వినును అని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. నా గొర్రెలు నా స్వరమును వినును. స్వరము విననటువంటివి గొర్రెలు కానటువంటివి. స్వరము వినేటటువంటివి కాపరిని గుర్తించేటటువంటివి. మన కాపరి స్వరాన్ని, మన దేవుని స్వరాన్ని, మన పీఠాధిపతుల స్వరాన్ని ఆలకిస్తూ ఉన్నామా లేదా అని ఆలోచన చేస్తూ, ఒకవేళ ఏవైనా లోటుపాట్లు కానీ, అటు ఇటు నిలకడలేని బ్రతుకును జీవించినటువంటి సమయ సందర్భాలను గుర్తుకు తెచ్చుకుంటూ పశ్చాత్తాపపడుతూ పాపములను మన్నించమని ప్రభుని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. తండ్రి నీకే స్తుతి మహిమా, దైవ కుమార నీకే స్తుతి మహిమా. పరలోక తండ్రి నీకే స్తుతి మహిమా, దైవ కుమార నీకే స్తుతి మహిమా. పరిశుద్ధాత్మ నీకే స్తుతి మహిమా, పరిశుద్ధాత్మ నీకే స్తుతి మహిమా. త్రిత్వైక దేవా నీకే స్తుతి మహిమా, త్రిత్వైక దేవా నీకే స్తుతి మహిమా. నీకే మహిమా ఆరాధనా, నీకే మహిమా ఆరాధనా. పొగడెదము, నిమ్ము
స్తుతించెదము, నీకు వందనమర్పించి నిమ్ము కనపరచెదము, నిమ్ము పొగడెదము, నిమ్ము స్తుతించెదము, నీకు వందనమర్పించి నిమ్ము కనపరచెదము. మీరే మా దైవమని, మీరే మహారాజువని, మీరే మా దైవమని, మీరే మహారాజువని ప్రణుతింతుము మా హృదయములో, పొగడింతుము మా మనసులలో, ప్రణుతింతుము మా హృదయములో, పూజితుము మా మనసులలో. నీకే మహిమా ఆరాధనా, నీకే మహిమా ఆరాధనా, రక్షకా దేవుని పుత్రుడా, తండ్రి కుడి పార్శ్వంబున కూర్చున్న మహారాజా, ఓ యేసు రక్షకా దేవుని పుత్రుడా, తండ్రి కుడి పార్శ్వంబున కూర్చున్న మహారాజా, ఈ లోక పాపములు పరిహరించిన క్రీస్తువా, ఈ లోక పాపములు పరిహరించిన క్రీస్తువా, కీర్తింతుము మా హృదయములో, స్తోత్రితుము మా మనసులలో, కీర్తింతుము మా హృదయములో, స్తోత్రితుము మా మనసులలో. నీకే మహిమా ఆరాధనా, నీకే మహిమా ఆరాధనా, పరిశుద్ధాత్ముడా కరుణించు మమ్ము, విశ్వాస జ్యోతిని మాలో వెలిగింపచేయుమా. పరిశుద్ధాత్ముడా కరుణించు మమ్ము, విశ్వాస జ్యోతిని మాలో వెలిగింపచేయుమా. ప్రభు యేసునిలో జీవింప నిరతం మాలో వసించు, ప్రభు యేసునిలో జీవింప నిరతం మాలో వసించు. స్తుతింతుము మా హృదయములో, పొగడెదము మా మనసులలో, స్తుతింతుము మా హృదయములో, పొగడెదము మా మనసులలో. నీకే మహిమా, నీకే ఘనత, నీకే ఆరాధన, నీకే మా స్తుతి. యుగ యుగములు విశ్వమంతట కలుగునుగాక, యుగ యుగములు విశ్వమంతట కలుగునుగాక. ఆమేన్ 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 ఆమేన్.
ప్రార్థించుదాము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా కలిమి లేములలోనూ కష్ట సుఖములలోనూ నీ ప్రియమైన కుమారుడు మంచి కాపరిగా మమ్ము కాచి కాపాడుచున్నాడని గ్రహించి నిన్ను స్తుతించున్నాము. మా అనుదిన జీవితములో మేము అతని స్వరమును ఆలకించి అతని అడుగుజాడల్లో నడుచుచు పునీతులతో కలిసి నీ మహిమలో భాగస్థులమగినట్లు కృపచూపము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము పవిత్ర వచనములు 14 మరియు 36 నుండి 41 వరకు. పెంతెకోస్తు పండుగ దినమున పేతురు ఆ 11 అపోస్తులతో లేచి నిలుచుండి ఆ ప్రజాసమూహమునుద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను. యూదయ జనులారా, యెరూషలేములో నివసిస్తున్న సమస్త జనులారా, నేను చెప్పనున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు. మీరు శిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను కనుక దీనినే ఇజ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలెను అని చెప్పెను. అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో, సహోదరులారా, మేము ఏమి చేయవలెను అని పేతురును అపోస్తులను అడుగగా, పేతురు, మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందవలెను. అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరకు, అనగా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలుచు వారందరకు చెందును అని వారితో చెప్పెను. ఇంకను పలు విధములైన మాటల ప్రేరేపణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని పేతురు వారిని హెచ్చరించెను. అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానము పొందిరి. ఆ రోజున రమారమి 3000 మంది చేర్చబడిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ. ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. ఇక ఏ కొదవియూ లేదు. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. అతడు నన్ను పచ్చిక పట్టులలో విశ్రమింపచేయును, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుకొని పోవును, నా ఆత్మను సేద తీర్చును. అందరూ. ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవియూ లేదు. ఇక ఏ కొదవియూ లేదు. తన నామ గౌరవార్థము నన్ను ధర్మ మార్గమున నడిపించును. గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడును నేనెట్టి అపాయమునకు భయపడను. ఎందుకనా నీవు నాకు తోడుగా నుందువు. నీ రాజదండము, నీ చేతి కర్ర నన్ను కాపాడుచుండును. అందరూ. ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవియూ లేదు. ఇక ఏ కొదవియూ లేదు. నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు. పరిమళ తైలముతో నా తలనభిషేకము చేయుదువు. నా పానం మాత్రము అంచుల వరకు నిండి పొరలుచున్నది. అందరూ. ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవియూ లేదు. ఇక ఏ కొదవియూ లేదు. నేను జీవించినాళ్ళు నీ కరుణయు ఉపకారమును నా వెంట వచ్చును. నేను కలకాలము ప్రభు మందిరమున వసింతును. అందరూ. ప్రభువే నాకు కాపరి, ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవియూ లేదు. ఇక ఏ కొదవియూ లేదు. మీరు త్రోవ తప్పిన గొర్రెవలే ఉంటిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మలకు రక్షకుడును కాపరియు అగు వాని యొద్దకు మరలి ఉన్నారు.
రెండవ పట్టణము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు. సహోదరులారా, తప్పొనర్చి దానికి ప్రతిఫలముగా శిక్షను ఓర్పుతో భరించినచో దాని యందు ఏమి గొప్పతనము ఉన్నది? కానీ మంచినే చేసియు దానికై బాధను అనుభవింపవలసి వచ్చినప్పుడు దానిని ఓర్పుతో భరించినచో దేవుడు దానికి మిమ్ము ఆశీర్వదించును. దీని కొరకై దేవుడు మిమ్ము పిలిచెను. ఏలైనా క్రీస్తే మీ కొరకు బాధపడి ఆయన అడుగు జాడలలో మీరును అనుసరించుటకు గాను ఒక ఆదర్శమును ఏర్పరచెను. ఆయన ఎట్టి పాపమును చేయలేదు. ఆయన నోటి వెంట ఎన్నడూను ఎట్టి అసత్యమును వెలువడలేదు. తాను శపింపబడినప్పుడు ఆయన తిరిగి శపింపబడలేదు. తాను కష్టపడుచున్నను ఎవరిని బెదిరింపలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవుని యందే తన నమ్మకము ఉంచెను. మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువ మ్రానిపై మోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నొందితిరి. మీరు త్రోవ త్రప్పిన గొర్రెల వలె ఉంటిరి. కానీ ఇప్పుడు మీ ఆత్మలకు రక్షకుడును కాపరియు అగువాని యొద్దకు మీరు మరలి ఉన్నారు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నా యేసువా, నా జీవమా, నా రక్షకా, నా కాపరి. నా యేసువా, నా జీవమా, నా రక్షకా, నాకున్నదంతా నీవేనయ్యా. నీవు చింతనుండగా లోటేమికో. నాకున్నదంతా నీదేనయ్యా. నీవు చింతనుండగా లోటేమికో. నా కాపరి, నా యేసువా, నా జీవమా, నా రక్షకా. పట్టి నడిపించినావు. నీ నవ్య జీవాన్ని నాకిచ్చినావు. నా చేయి పట్టి నడిపించినావు. నీ నవ్య జీవాన్ని నాకిచ్చినావు. నీ రాయబారిగా నన్ను పంపినావు. అభిషేక జలలి కురిపించినావు. నీ రాయబారిగా నన్ను పంపినావు. అభిషేక సుధలి కురిపించినావు. నా కాపరి, నా యేసువా, నా జీవమా, నా రక్షకా, నా కాపరి. నా యేసువా, నా జీవమా, నా రక్షకా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్త 10వ అధ్యాయము
1వ వచనము నుండి 10వ వచనం వరకు. యేసు ఇట్లా నేను మీతో నిశ్చయముగా చెప్పుట ఏమనగా, గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింప వేరొక మార్గమున వెక్కి వచ్చువాడు దొంగయు దోపిడీ కాడునై ఉన్నాడు. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, కావలివాడు వానికి తలుపు తీయును. గొర్రెలు వాని స్వరమును వినును. అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును. తన గొర్రెలను అన్నింటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును. గొర్రెలు వాని స్వరమును గుర్తించును కనుక అవి వాని వెంట పోవును. అవి పరాయి వాని స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును. యేసు వారికి ఈ దృష్టాంతమును వినిపించెను. కానీ ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేకపోయేరే. అందుచే యేసు మరలా ఇట్లు చెప్పెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు, దోపిడీగాండ్రు. గొర్రెలు వాని స్వరమును ఆలకింపలేదు. నేనే ద్వారమును. ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును. అతడు వచ్చుచూ పోవుచూ ఉండును. వానికి మేత లభించును. దొంగవాడు దొంగిలించుటకును, హత్య చేయుటకును, నాశనము చేయుటకు మాత్రమే వచ్చును. నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. ప్రభుని యందు మిక్కిలిగా ప్రేమించబడు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈనాడు మనము 4వ పాస్కా పండుగలోనికి అడుగుపెట్టి ఉన్నాం. పవిత్రమైనటువంటి ఆదివారం. ఈ రోజున ప్రభువు మనకు నిచ్చేటటువంటి పిలుపు ఏంటయ్యా అనంటే, ఇదిగో నేనే పరలోక రాజ్య ద్వారమును, నేనే పరలోక రాజ్య ద్వారమును, నేనే పరలోక రాజ్య ద్వారమును. ఎవడేని నా ద్వారా రావాలి అని ఆశ కలిగి ఉన్నాడో వాడు ఖచ్చితంగా ఆ నిత్య రాజ్యాన్ని చేరుకుంటాడు అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ప్రత్యేక విధముగా ఈనాటి సువిశేష పటాన్ని పరిశీలన చేసినట్లయితే ఆయన చెబుతూ ఉన్నటువంటి మాట, నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని నడిపింతును. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం ఈ విషయాన్ని వినే ఉంటాం. అదేమిటి అనంటే, ఒక గొర్రెల కాపరి తన స్వరాన్ని తన గొర్రెలు ఆలకిస్తాయి అనేదానికి సూచనగా ఒక టెస్ట్ నిర్వహించబడింది. ఆ టెస్ట్ ఏమిటయ్యా అనంటే, గొర్రెల కాపరి తన గొర్రెలను తోలుకుని వెళ్ళినప్పుడు అక్కడ నుండి కొంతమంది వచ్చి తనకు లాగానే, తన మాదిరిగానే, తన స్వరాన్ని అనుకరిస్తూ ఆ గొర్రెలను పిలవటం జరిగింది. మొదటివాడు వెళ్ళాడు.
ఏ విధంగానైతే గొర్రెల కాపరి తన గొర్రెలను పిలుస్తాడో అదే విధముగా వెళ్ళి పిలిచాడు. కానీ ఒక్కటంటే ఒక్క గొర్రె కూడా తల పైకి లేపి చూడల. రెండవ వాడు కూడా వెళ్ళాడు. ఈ రెండవ వాడు వెళ్ళి గొర్రెల కాపరి స్వరాన్ని అనుకరిస్తూ పిలిచినప్పుడు అప్పుడు కూడా ఏ ఒక్క గొర్రె కూడా తన స్వరాన్ని వినలేదు, ఆ స్వరము ప్రకారం నడవలేదు. మేస్తూ ఉన్నటువంటి గొర్రెలు కనీసం తలపైకి లేపి చూడలేదు. ఒకటి కాదు, రెండు కాదు, దరిదాపు 3 వ్యక్తులు అదే విధంగా పిలిచినప్పుడు ఏ ఒక్క గొర్రె కూడా తలపైకి లేపి చూడలేదు. చివరిసారిగా ఆ గొర్రెల కాపరినే పిలిచి ఆ గొర్రెల కాపరితో చెప్పారు, ఇదిగో నీ గొర్రెలను పిలువు, నీ స్వరాన్నైనా వింటాయా లేదా అని వాళ్ళు చెప్పినప్పుడు ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెలను పిలిచినప్పుడు మేస్తూ ఉన్నటువంటి గొర్రెలన్నీ కూడా తల పైకి లేపి ఆయనను చూచాయి. ఆయన దగ్గరకు పిలవగానే ఆయన చెంతకు పరిగెత్తుకొని పోయాయి. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, గొర్రెలు ఖచ్చితంగా తన స్వరాన్ని, తన యజమానుని స్వరాన్ని, తన కాపరి స్వరాన్ని వింటాయి అనేదానికి ఈ వీడియో ఒక సాక్షిగా నిలబడుతూ ఉంది. మరి మనం దేవుని గొర్రెలుగా పిలువబడుతూ ఉన్నటువంటి మనం మన కాపరి అయినటువంటి క్రీస్తు స్వరాన్ని ఆలకించాలి. క్రీస్తు స్వరాన్ని ఆలకించటం ద్వారా ఆయన బిడ్డలుగా, ఆయన గొర్రెలుగా, ఆయన మార్గములో నడవబడేటటువంటి బిడ్డలుగా మనమందరం కూడా తీర్చబడుతూ ఉన్నాం, తీర్చిదిద్దబడుతూ ఉన్నాం. ఆయన అనుసరణ నీయులుగా పిలువబడుతూ ఉన్నాం. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ప్రభువు ఈరోజు మనకిచ్చేటటువంటి పిలుపు ఇదే. నేనే పరలోక ద్వారాన్ని, నా పిలుపును అనుసరిస్తూ నడిచేటటువంటి వాడు, నా పిలుపును విని తన బ్రతుకును మలుచుకునేటటువంటి వాడు, నా స్వరాన్ని ఆలకించి ఆ స్వరము ప్రకారము జీవించేటటువంటి వాడు నరకాగ్నిలోనికి పోడు, నిత్యరాజ్యములోనికి వస్తాడు అని ప్రభు ఈరోజు మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, మామూలుగా ఒక త్రాగుబోతుకు ఫ్రెండ్ అయినటువంటి వాడు ఖచ్చితంగా వాడు కూడా ఒక త్రాగుబోతుగానే మిగిలిపోతాడు. అప్పుల కూపములో మునిగిపోయినటువంటి వాడితో స్నేహం చేసేటటువంటి వాడు వాడికి కూడా అదే ధైర్యాన్ని ఇస్తాడు. ఏమని? ఇదిగో ఈ విధంగా అప్పులు చేయొచ్చు, ఆ విధంగా అప్పులు చేయొచ్చు అని చెప్పి ప్రోత్సహిస్తూ అతన్ని కూడా అప్పుల బారిన పడేలా చేస్తాడు. అదేవిధంగా ఒక విజయాన్ని చేకూర్చగలిగినటువంటి వాడు, చేరుకున్నటువంటి వాడు, విజయాన్ని సాధించినటువంటి వాడు మరొక వ్యక్తిని విజయాన్ని సాధించే వ్యక్తిగానే తీర్చిదిద్దుతాడు. అందుకని అంటారు, టెల్ మీ హూ ఈజ్ యువర్ ఫ్రెండ్ అండ్ ఐ కెన్ టెల్ యూ హూ యూ ఆర్. నీ స్నేహితుడు ఎవరో నాకు చెప్పు, అప్పుడు నీవేంటో నేను చెప్పగలను అనేటటువంటి ఒక నానుడి ఉంది. నేను ధైర్యంగా చెప్పగలను నా స్నేహితుడు క్రీస్తు అని, నేను ధైర్యంగా చెప్పగలను నా రక్షకుడు క్రీస్తు అని, నేను ధైర్యంగా చెప్పగలను నా కాపరి క్రీస్తు అని. కేవలము మాటలతో మాత్రమే కాకుండా నా బ్రతుకు ద్వారా కూడా దానిని రుజువు చేయగలగాలి. ఇది క్రీస్తుకు సాక్షిగా నిలబడటం అంటే. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా,
మీరందరూ కూడా నా మంద, నేను మీ కాపరిని అని ప్రభు పిలుపునిస్తూ ఉన్నాడు. అందుకని తన మందగా ఆయనను అనుసరించేటటువంటి బిడ్డలుగా మారమని ప్రభువు ఈ రోజున మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, యోహాను శుభవార్త 10వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడుతూ ఉంది, నేనే ద్వారమును, ఎవడేని నా ద్వార ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును, అతడు వచ్చుచూ పోవుచూ ఉండును, వానికి మేత లభించును. దేనికి కూడా వెరవనక్కరలేదు, దేనికి కూడా చింతించనక్కరలేదు. కారణము ఏమిటయ్యా అనంటే, నేను నీ కాపరిని, నేను నీ యజమానుడిని, నా చెంతన నీవుంటే నీ బ్రతుకంతా కూడా ధన్యమే అని ప్రభు ఈరోజు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఆయన మార్గాన్ని అనుసరిస్తూ, ఆయన జీవాన్ని కొనియాడుతూ, ఆయనతో నడిచేటటువంటి మనకు దేవుడు ఇచ్చే కానుక ఏంటయ్యా అనంటే, ఇదిగో నేను నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నాను, దానిని సమృద్ధిగా మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను. సమృద్ధి అయినటువంటి జీవితాన్ని, సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని, ఇక ఏమాత్రము కూడా కొదువలేనటువంటి జీవాన్ని ప్రభువైనటువంటి దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అందుకని ఆ స్వర్గ రాజ్యములోనికి అడుగు పెట్టడానికి, ఆయన బిడ్డల వలె జీవించటానికి, ఆయన స్వరాన్ని ఆలకించటానికి, ఆయనతో పాటు నడవడానికి, ఆయన అడుగు జాడల్లో అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళడానికి కావలసిన కృపను ప్రభువు మనకు అనుగ్రహించమని ఈ ఆదివారం ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. మన బ్రతుకులు ఆయనను అంటిపెట్టుకుని జీవించే వ్యక్తులుగా ఉండడానికి కావలసినటువంటి కృపను అనుగ్రహించమని ప్రభుని వేడుకుంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని నివసించుచున్నాను, అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు నివసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మలైన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను, పొంచి పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను, పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను, పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను, పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను, పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను, శరీరోత్థానమును విశ్వసించుచున్నాను, నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దివి నుండి దీవిస్తూ, భూమిపై బలపరుస్తూ, ముందుండి నడిపిస్తూ, వెన్నంటి కాపాడుచు, కుడి నుండి ఓదారుస్తూ, ఎడము నుండి సహిస్తూ, మమ్ము పోషించి పెంచి రక్షించి జీవింపచేస్తున్న పరిశుద్ధ త్రిత్వైక సర్వేశ్వరునికి కృతజ్ఞతలను చెల్లిద్దాం. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమలతో సర్వ సృష్టిని ఆశీర్వదించి నడిపించమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పునరుత్థాన యేసుక్రీస్తు ప్రభువా, శ్రీసభ అధినేత అయిన పరిశుద్ధ లియో పాపు గారిని, మాపూల అంతోని పీఠాధిపతులను, ఇతర పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, విశ్వాసులందరినీ దీవించి మీ సువార్త సేవలు నూరంతులుగా ఫలింపచేయుమని అందరూ ఉత్థాన యేసుక్రీస్తు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఉత్థాన యేసుక్రీస్తు ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అతిహీనమైన శిలువ మ్రానుపై
మరణించి ఆ సిలువకే మహిమ చేకూర్చిన యేసుక్రీస్తు ప్రభువా, మీ నామమున జ్ఞానస్నానము ద్వారా శుద్ధీకరింపబడిన మేమందరము పవిత్రాత్మ శక్తితో నిర్మల హృదయము నిశ్చల మనస్సు కలిగి సువార్త బోధయందు సహవాసమందు ప్రార్థించుటయందు పాల్గొను కృపను మాకు అనుగ్రహించమని అందరూ ఉత్థాన యేసుక్రీస్తు ప్రభువా, ఉత్థాన యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించండి. మా మంచి కాపరి అయిన యేసుక్రీస్తు ప్రభువా, ఎట్టి పాపము అసత్యము లేని మీరు సకల మానవాళి స్వస్థతకు రక్షణకు ఏ మానవ మాతృడు భరించలేని అవమానములు శ్రమలు వేదనలు అనుభవించి శిలువ మరణ పునరుత్థానము ద్వారా మాకు రక్షణ భాగ్యము ప్రసాదించితిరి. మీ రక్షణ భాగ్యపు కాపుదలలో జీవించి మీ దివ్య సన్నిధి చేరు భాగ్యము మాకు మా కుటుంబ సభ్యులందరికీ దయచేయమని అందరూ ఉత్థాన యేసుక్రీస్తు ప్రభువా, ఉత్థాన యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించండి. మా మంచి మేపరి అయిన యేసుక్రీస్తు ప్రభువా, రక్షణ ద్వారము నేనే అని ప్రకటించిన లోకరక్షక, మీ ద్వారా మీ యందు మీతో సమృద్ధి జీవితము మీ దీవెనలతో జీవించి మీకు సాక్షులుగా మీ మహిమ కొరకే అన్ని వేళలా జీవించు అదృష్టము మాకు మా కుటుంబ సభ్యులకు దయచేయమని అందరూ ఉత్థాన యేసుక్రీస్తు ప్రభువా, ఉత్థాన యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ఆలకించండి. సకల వరముల ప్రదాత అయిన దేవా, శక్తి కలిగిన ప్రభువా, నీ దివ్య వాక్కును ప్రపంచ నలుమూలలా ప్రసరింపజేస్తూ ఉన్నటువంటి ఈ దివ్యవాణి తెలుగు కథోలిక ఛానల్ను ఆశీర్వదించమని బ్రతిమాలుతూ ఉన్నాం. మరి ముఖ్యముగా ఇందులో అధినేత అయినటువంటి జయరావు పులిమెర తండ్రి గారిని, తదితర పీఠాధిపతులను, సిఇఓ గారిని, సహకరిస్తూ ఉన్నటువంటి బృందాన్నంతటినీ కూడా ఆశీర్వదించి దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్యతను ఆశీర్వదించి దీవించండి. ఇదిగో వారు చేస్తున్నటువంటి పరిచర్యల్లో మీరే తోడ్నీడగా ఉండి మున్ముందుకు నడిపించమని బ్రతిమాలుతూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఈనాడు మంచి కాపరి, మంచి స్వరము, మంచి బాట అని మేము గ్రహిస్తూ ఉండగా చక్కని నడవడిక కలిగి జీవించటానికి మీ కృపను మాకు అనుగ్రహించమని బ్రతిమాలుతూ ఉన్నాం. మరి ముఖ్యముగా మా కొరకు ప్రార్థించమని అడిగిన ప్రతి ఒక్కరిని దీవించమని, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నటువంటి ధర్మదాతలను ఆశీర్వదించమని బ్రతిమాలుతూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆ బిడ్డలపైన కుమ్మరించి ఉన్నతంగా లావనెత్తమని బ్రతిమాలుతూ ఉన్నాం. మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఓ సర్వేశ్వర, మీకు సదా స్తుతి స్తోత్ర మహిమ ఆరాధనలు కలుగునుగాక. ప్రతిదినము పరిశుద్ధ జపమాల ధ్యానము ద్వారా మేము స్తుతించి ఆరాధిస్తూ మీ దివ్య చిత్తానుసారము మీ దివ్య సన్నిధిలో ఈ దివ్య పూజల్లో ఎల్లప్పుడూ జీవింపని కృపను మాకు అనుగ్రహించమని మా నాథుడైన ఉత్థానుడైనటువంటి యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అర్పింతునయ్యా నా సర్వమును ఈ దివ్య పూజలో మనసారా, స్వీకరించుమయ్యా నా అర్పణను నీ ప్రేమ కరముతో ముదమారా. అర్పింతునయ్యా నా సర్వమును ఈ దివ్య పూజలో మనసారా,
స్వీకరించుమయ్యా నా అర్పణను, నీ ప్రేమ కరముతో ముదమారా. ఆది సంభూతుడా ఏమివ్వగలను నీకు, నాకున్నదంతయు నీదే ప్రభు. ఆది సంభూతుడా ఏమివ్వగలను నీకు, నాకున్నదంతయు నీదే ప్రభు. నాకున్నదంతయు నీదే ప్రభు. అర్పింతునయ్యా నా సర్వమును, ఈ దివ్య పూజలో మనసారా. అప్పద్రాక్షరసములను నేనర్పింతును, నా ప్రథమ ఫలములను సమర్పింతును. అప్పద్రాక్షరసములను అర్పింతును, నా ప్రథమ ఫలములను సమర్పింతును. ధూపదీప నైవేద్యము అర్పింతును, తక్కింపు మనసును సమర్పింతును. ధూపదీప నైవేద్యము అర్పింతును, తక్కింపు మనసును సమర్పింతును. ఆది సంభూతుడా ఏమివ్వగలను నీకు, నాకున్నదంతయు నీదే ప్రభు. నాదిన్నదంతయు నీదే ప్రభు. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపిది అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శిశవ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణ యందు ఆనంద ఉత్సాహములను కలిగి ఉండునట్లు అనుగ్రహింపము. మాకు నూతన జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించుచు నిత్యానందమును చేరుకుందముగాక. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు, మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కా ఆనందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లన్నాగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, హోసానా.
హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేస్తున్నందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లేయో జగద్గురువులను, మా అగ్రపీఠాధిపతి అయినటువంటి పూల అంతోని తండ్రి గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఈనాడు ప్రత్యేక విధముగా మా కొరకు ప్రార్థించమని అడిగిన ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థన చేద్దాం. క్రీస్తులో జ్ఞాన స్నానాన్ని పొంది మరణించినటువంటి వారికి నిత్య రాజ్య ప్రాప్తిని అనుగ్రహించమని
ఉత్థాన క్రీస్తుని వేడుకుందాం. ఉత్థానముగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత యేసేపుతోనూ పునీత అపోస్తలులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల విధి అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి చేతులను చాచి క్రీస్తు ప్రభు నేర్పించిన శక్తివంతమైన ప్రార్థనను భక్తితో జపించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఎలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రేమపూర్వకముగా సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ పవిత్రమైన గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనలకు నిత్య జీవితమును దయచేయునుగాక. ఆమేన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసన చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
నా దివ్య రుధిరం. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన వెనుదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడవాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. తన గొర్రెల కొరకు తన ప్రాణమును బలిగానిచ్చి తన మందకై మరణింప చిత్తగించిన ఉత్తమ కాపరి సజీవుడై లేచెను. హల్లెలూయా. ప్రార్థించుదాము. మా మంచి కాపరివైన ప్రభువా, మా రక్షకుడైన యేసు క్రీస్తు తన మంద రక్షణ కొరకు తనను తాను బలిగా అర్పించిన గొప్ప పరమరహస్యమును ఇప్పుడు స్మరించి ఆనందించిన మేము నీకు వందనములు అర్పించున్నాము. బాధామయమైన మా జీవితములను ఎల్లప్పుడూ సంరక్షింపము. నీవు వాగ్దానము చేసిన దానిని స్వర్గమునకు చేర్చుమని ప్రతిమాలుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ములను మీ కుటుంబాలను మీ బిడ్డలను నిండుగా మెండుగా ఆశీర్వదించి దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ ముగిసినది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువేగా నా మంచి కాపరి, మాకు కొదువ లేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి, మాకు కొదువ లేదుగా. న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తివంతుడు, ప్రేమామయుడు, న్యాయవంతుడు, నమ్మదగిన దేవుడు, శక్తివంతుడు, ప్రేమామయుడు. ప్రభువేగా నా మంచి కాపరి, మాకు కొదువ లేదుగా. ప్రభువేగా నా మంచి కాపరి, మాకు కొదువ లేదుగా.